హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామ్ ఆఫ్ లైఫ్. బాబు, మేము హైటెక్ సిటీకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఎంత దూరము? మమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తావా అంటూ ఒక పెద్ద ఆయన ట్యాక్సీ డ్రైవర్ని అడిగాడు. హైటెక్ సిటీలో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు పెద్ద ఆయన అని ట్యాక్సీ డ్రైవర్ అన్నాడు. హైటెక్ సిటీ ఎక్కడుందో నీకు తెలుసా బాబు? "ఆ, అవును తెలుసు. అయితే నువ్వు మమ్మల్ని అక్కడ వదిలేస్తావా? మేమే స్వయంగా అడ్రస్ వెతుక్కుంటాము" అంటూ ఆ ముసలివారు అన్నారు. పెద్దాయనా, మీరు చెప్పినట్లు మిమ్మల్ని అక్కడ వదిలేస్తాను. కానీ హైటెక్ సిటీ అనేది అంత చిన్న ఊరు కాదు. ప్రతి ఇంటికి తిరిగి సరైన అడ్రస్ను కనుక్కోవడం చాలా కష్టం. టాక్సీ డ్రైవర్ ఛార్జ్ 500 రూపాయలు అవుతుంది అని అన్నాడు. కొడుకా, నా దగ్గర అంత ఛార్జీ లేదు. నా దగ్గర కేవలం 200 మాత్రమే ఉంది. ఈ డబ్బుతో నా కొడుకు వద్దకు వెళ్ళాలి. ఏంటి అంకుల్, జేబులో కేవలం 200 రూపాయలు తీసుకొని హైదరాబాద్కి ఆ పెద్ద ఆవిడతో పాటు వచ్చారు. పైనుంచి అడ్రస్ కూడా తెలియదు. మీరు రోడ్డు మీద తిరగడమే మంచిది. మీరు నా సమయాన్ని అనవసరంగా వృధా చేశారు. నాకు కూడా ఒక కుటుంబం ఉంటుంది. నేను కూడా సంపాదించడానికే బయలుదేరాను. కాబట్టి నాకు ఈ సామాజిక సేవ చేయటానికి సమయం లేదు అంటూ ఆ టాక్సీ డ్రైవర్ ముసలివారిని అక్కడే వదిలేశాడు. ప్రసాద్ గారు చేతులెత్తి మొక్కుతూ, బాబూ, ఇలా చెయ్యకు. ఇంత పెద్ద నగరంలో మేము ఎక్కడిని వెతుకుతాము? నేనైతే ఈ డబ్బుల్ని కూడా నా సైకిల్ని వడ్డీ వ్యాపారికి అమ్మి తీసుకొని వచ్చాను. దయచేసి నిస్సహాయమైన మమ్మల్ని తల్లిదండ్రులుగా భావించి మాకు సహాయం చేయండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏయ్, పక్కకు జరుగు ముసలోడా. ఈ పెద్ద ఆయన వచ్చాడు నన్ను దేవుణ్ణి చేయడానికి. ఇలా ఆశీస్సులను తీసుకొని రోజంతా పనిచేస్తూ ఉంటే నా పిల్లలు ఆకలితో చచ్చిపోతారు అనడంతో ప్రసాద్ గారు మరియు అతని భార్య జానకి ఆ టాక్సీ డ్రైవర్ ముందు చేతులు జోడించి వేడుకున్నారు. కానీ అతను వారిని మార్గమధ్యంలోనే వదిలి వెళ్ళిపోయాడు. చేసేదేమీ లేక ప్రసాద్ గారు మరియు జానకి గారు అక్కడే కూర్చొని ఉన్నారు. ప్రసాద్ గారితో జానకి గారు, దయచేసి ఒక్కసారి అబ్బాయికి ఫోన్ చేయండి, బహుశా ఇప్పుడైనా కనెక్ట్ అవుతుందేమో అనడంతో ప్రసాద్ గారు ఫోన్ చేసి చూసా, కానీ కనెక్ట్ కావడం లేదు. ఇప్పటికీ చాలాసార్లు కాల్ చేశాను అనడంతో జానకి గారు, నాకు చాలా టెన్షన్గా ఉంది. మనం నగరానికి కొత్త, సాయంత్రం కావస్తుంది. ఏం చేస్తాము? ఎక్కడికని వెళ్తాము? మనం హఠాత్తుగా ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. ఒకవేళ వస్తున్నప్పుడు ఎవరి దగ్గరైనా కొంత డబ్బు అప్పుగా తీసుకొని ఉండాల్సిందని జానకి గారు అనడంతో ప్రసాద్ గారు, మీరు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు? మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము? మీకు తెలియదా? మనం డబ్బులు అడిగిన వారందరూ మనకు ఇవ్వడానికి నిరాకరించారు. ఎలాగో ఆ వడ్డీ వ్యాపారి సైకిల్కి బదులుగా 1000 రూపాయలు ఇచ్చాడు. అది కూడా ఇక్కడికి రావడంతో ఖర్చయిపోయాయి. అందులో కేవలం 200 మాత్రమే మిగిలాయి. నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ ప్రసాద్ గారు, పద, అలా నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడైనా గుడి కనిపిస్తే అక్కడే ఉందామన్నాడు. అలా చాలా దూరం నడిచేశాము. నేను బాగా అలసిపోయానండి. ఇప్పుడు నేను ఒక్క అడుగు కూడా వెయ్యలేను. ఇంత పెద్ద నగరంలో మన కొడుకు ఎక్కడని వెతుకుతాము? మన దగ్గర అబ్బాయి ఫోన్ నెంబరు లేదు, అడ్రస్సు లేదు. మనం హైదరాబాద్కి అయితే వచ్చేసాము. అతని ఫోటో సహాయంతో మనం అతన్ని కనుగొనలేము అంటూ జానకి గారు అనడంతో, వినండి, కొంతసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకొని మళ్ళీ నడవడం ప్రారంభిద్దాం అన్నారు ప్రసాద్ గారు. మన కొడుకు అర్జున్ వెళ్ళి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 ఏళ్లలో అతడు కేవలం 3 సార్లు మాత్రమే ఫోన్ చేశాడు. తను వెళ్ళేటప్పుడు చివరిసారిగా ఎంతో చెప్పాను, నీ అడ్రస్ మరియు ఫోన్ నెంబర్ ఇవ్వు అని. నేను నా ఇంటిని మార్చబోతున్నాను. ఆ తర్వాత మీకు అడ్రస్ ఇస్తాను. కానీ అతను తన ఫోన్ నెంబర్ని ఇవ్వలేదు. బహుశా అక్కడ ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నాడేమో అంటూ ఇద్దరు గుడిలో కూర్చొని ఇదంతా మాట్లాడుకుంటున్నారు. అప్పుడే గుడి పూజారి దగ్గరికి వచ్చి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్నయ్య, మీరు ఈ ఊరి వాళ్ళలా కనిపించడం లేదే? అవునండి, వాస్తవానికి 10 ఏళ్ల క్రితం మా అబ్బాయి ఇక్కడికి పనికి వచ్చాడు. కానీ గత 8 నెలలుగా అతని గురించి ఏమీ తెలియడం లేదు. అందుకోసం మేము అతన్ని వెతకడానికి బయలుదేరాము అని ప్రసాద్ గారు అన్నారు. అయితే మీరు అతని అడ్రస్ కనుగొనలేకపోతున్నారా?
నాకు చెప్పండి, నేను మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను అని పూజారి గారు అన్నారు. దాంతో ప్రసాద్ గారు, మాకు అడ్రస్ తెలియదు కానీ మా దగ్గర అతని ఫోటో ఉంది. బహుశా ఈ ఫోటో చూసి మీరు మాకు సహాయం చేయగలుగుతారేమో అంటూ జానకి తన కొడుకు ఫోటో తీసి పూజారి గారికి చూపించింది. మిమ్మల్ని చూస్తే మీరు గ్రామంలో నివసిస్తున్నట్లు అనిపిస్తుంది. కాబట్టి దీనిని వివరించడం చాలా సులభం. ఈ రోజుల్లో వాస్తవికత చాలా భయంకరంగా ఉంది. పిల్లలు ఇంటి నుంచి బయటికి వెళ్ళి వారి తల్లిదండ్రులతో ఎటువంటి సంప్రదింపులు లేనప్పుడు దీని అర్థం ఇప్పుడు అతనికి తన ముసలి తల్లిదండ్రులతో అవసరం లేదు అనడంతో, లేదు లేదు పూజారి గారు, మా కొడుకు అలాంటివాడు కాదు. బహుశా మా అబ్బాయికి ఏమైనా ఇబ్బందులు ఉండి రాలేకపోయాడేమో. తనకి వాళ్ళమ్మ అంటే చాలా ఇష్టం. అతను మా గురించి ఎప్పుడూ ఈ విధంగా ఆలోచించలేడు అంటూ గర్వంతో చెప్పారు ప్రసాద్ గారు. నేను ఈ గుడిలో 15 సంవత్సరాల నుంచి పూజారిగా చేస్తున్నాను. మీలాంటి తల్లిదండ్రులను నేను చాలామందిని చూశాను. వాళ్ళు గుడికి వచ్చి ఆ దేవుడితో వారి బాధను చెప్పుకొని కన్నీరు మున్నీరుగా విలపించేవారు. కొందరు స్టేషన్లో వదిలిపెట్టి వెళ్ళిపోయేవారు, మరికొందరు రోడ్ల మీద వదిలిపెట్టేవారు. దాంతో ప్రసాద్ గారు, ఇది నిజం అయి ఉండవచ్చు. ఎవరైతే పట్టణాలలో పెరిగారో వాళ్ళు ఇలా ఉండవచ్చు, కానీ నా కొడుకు పల్లెటూరులో పెరిగి పెద్దయినవాడు. అతను తన తల్లిదండ్రుల గురించి ఎప్పుడూ ఈ విధంగా ఆలోచించడు. నా కొడుకు తన తండ్రి అప్పులన్నీ తీర్చేస్తాడు. అందుకోసమే తను ఇంత దూరం ఉద్యోగం చేయడానికి వచ్చాడు. అతని తండ్రి అప్పు తీసుకొని వచ్చి అతన్ని చదివించాడు. అతను కూడా ఒక మంచి ఉద్యోగం చేస్తున్నాడు అని జానకి గారు అనడంతో, సరే అమ్మా, నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను. మీ కొడుకు తొందరగా దొరకాలని. మీరు చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు. మీకు ఆకలి అవుతుందేమో. ఇక్కడ ఎవరో ఒకరు నిత్య అన్నదానాలు చేస్తూనే ఉంటారు. అక్కడికి వెళ్ళి తినండి అని చెప్పడంతో ఇద్దరు తినడానికి కూర్చున్నారు. వారితో పాటు చాలామంది వృద్ధులు అదే వరుసలో కూర్చొని ఉన్నారు. అందరూ తినడానికి వేచి చూస్తున్నారు. అకస్మాత్తుగా ఒక వ్యక్తి తన కుటుంబంతో వచ్చి కారులో దిగాడు. అతను గొప్పింటి కుటుంబం నుంచి వచ్చినట్లుగా అనిపించింది. భోజనం వడ్డించడం మొదలుపెట్టారు. అందరూ భోజనం చేస్తున్నప్పుడు అదే సమయంలో ఆ కారులో నుంచి ఒక మహిళ బయటికి వచ్చింది. అందరి మధ్య అక్కడ నిలబడి, అందరూ కడుపు నిండా భోజనం చెయ్యండి. భోజనం చేసిన తర్వాత ఎవ్వరూ వెళ్ళొద్దండి. దీని తర్వాత దుప్పట్లను పంపిణీ చేస్తాము. అదే కారులో నుంచి దిగిన ఆ వ్యక్తి ఇలా అన్నాడు. ఇప్పటి వరకు ప్రసాద్ గారు మరియు అతని భార్య నిశ్శబ్దంగా భోజనం చేశారు. కానీ ఆ వ్యక్తి గొంతు విన్న తర్వాత ఇద్దరూ భోజనం చేయడం ఆపేశారు. ఆ గొంతు బాగా తెలిసిన గొంతులా అనిపించింది. తల పైకెత్తి చూసేసరికి వాళ్ళ కళ్ళను వాళ్ళు నమ్మలేకపోయారు. అది వాళ్ళ కొడుకు అర్జున్. కాబట్టి కొడుకు గొంతు విని ప్రసాద్ గారు అతని దగ్గరికి వెళ్ళి అతని ముఖం చూడగానే కౌగలించుకొని ఏడవడం మొదలుపెట్టాడు. అయ్యా పూజారి గారు, నా కొడుకు దొరికాడు. మీకు కోటి కృతజ్ఞతలు. బాబు అర్జున్, ఎన్ని రోజులు ఎక్కడ ఉన్నావు? నీ తల్లిదండ్రులని మర్చిపోయావా? ఇంతలో జానకి గారు వెనక నుండి వచ్చింది. ఆమె కూడా తనని కౌగిలించుకొని ఏడవడం మొదలుపెట్టింది. అర్జున్ని చూసిన ఆనందంలో ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. అంతలో పూజారి గారు, ఓ నువ్వా నాయనా వీళ్ళ కొడుకువి? ఏమి కొడుకువయ్యా నువ్వు? నీ తల్లిదండ్రులకు మీ ఇంటి అడ్రస్ కూడా చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక పాపం ఇక్కడే గుడిలో నిద్రపోయారు. వారి వద్ద డబ్బులు లేవు, అలాగే అడ్రస్ కూడా లేదు అని అనడంతో, పర్లేదు పూజారి గారు, ఇప్పుడు మా కొడుకు దొరికేశాడు కదా, ఇప్పుడు మాకు ఏమీ అవసరం లేదు. నువ్వు చాలా గొప్ప పని చేశావు. ఆ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అంటూ తల్లి అతని తలపై చెయ్యి వేసి ఆశీర్వదించింది. అర్జున్, ఏమైంది? అందరికీ త్వరగా ఇవ్వండి, వెనకాల చాలా పెద్ద క్యూ లైన్ ఉంది. దాంతో ప్రసాద్ గారు, ఈ అమ్మాయి ఎవరు అని కొడుకుని అడిగాడు. తను మీ కోడలమ్మ. కోడలా? అంటే నువ్వు పెళ్లి చేసుకున్నావా? ఈ విషయం చెప్పనే లేదే. నాన్నగారు, మా పెళ్ళి చాలా హడావిడిగా జరిగింది. మాకు ఎవరికి చెప్పుకునే అవకాశం దొరకలేదు. అత్తయ్య, అతను ప్రతిరోజు మిమ్మల్ని గుర్తు చేసుకునేవాడు. అతను మిమ్మల్ని మర్చిపోలేదు. మా నాన్న ఆరోగ్యం పాడైపోయిన తర్వాత బిజినెస్లన్నీ ఈయనే చూసుకుంటున్నారు. ఊరికి కూడా వెళ్ళే అవకాశం లేనంతగా బిజీ అయిపోయారు. ఇక ఫోన్ నెంబర్ విషయానికి వస్తే
ఆ సమయంలో అతని దగ్గర ఫోన్ కూడా లేదు. ఊరిలో ఉన్న పక్కింటతని నెంబరు తను పోగొట్టుకున్నాడు. కానీ ఇప్పుడు మీరు ఊరికి తిరిగి వెళ్ళొద్దండి. ఇక్కడే ఉండండి మీ మనవరాలతో పాటు అంది కోడలు దుర్గా. అర్జున్ తన తల్లిదండ్రులకు క్షమాపణలు కోరాడు. నన్ను క్షమించండి. నాకు తెలియడం లేదు. అసలు నేను మిమ్మల్ని ఎలా మర్చిపోయాను. నాలాంటి కొడుకుని ఆ భగవంతుడు ఎవ్వరికీ ఇవ్వకూడదు. కానీ ఇప్పుడు నేను చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇక నుండి మీరు మాతో ఇక్కడే ఈ నగరంలోనే ఉండిపోతారు. నేను మీకు చాలా రోజులు దూరంగా ఉన్నాను. ఇప్పుడు నాకు మీరు కావాలి. మీతో ఉంటూ మీ సేవ చేసుకుంటూ మీ రుణం తీర్చుకుంటాం. ఈ మాటలు విని అక్కడ ఉన్న వారందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ప్రసాద్ గారు మరియు అతని భార్య అర్జున్తో పాటు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు బాగా అలసిపోయినట్టున్నారు. ఏదైనా కొంచెం తిని రెస్ట్ తీసుకోండి. ఏమైనా మాట్లాడేది ఉంటే రేపు మాట్లాడుకుందాం. మరుసటి రోజు ఉదయం ప్రసాద్ గారు మరియు జానకి గారు కూర్చొని టీ తాగుతున్నారు. ఇంట్లో పని చేయటానికి పద్మ అనే ఆవిడ వచ్చేది. అయితే కోడలు దుర్గా పద్మను పని నుండి తీసేసి డబ్బులిచ్చి పంపించేసింది. అత్తయ్య గారు, ఈవిడ సరిగ్గా పని చేయదు, అందుకే తనని తీసేశాను. అయినా మనం ఎంతమంది ఉన్నామని అందరం కలిసి చెరొక్క పని చేస్తే త్వరగా అవుతుంది. అవునవును కోడలా, మా ఊరిలో పనులు మేమే సొంతంగా చేసుకునే వాళ్ళం. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. ఎవరికి తెలుసు కోడలు దుర్గా మనసులో ఏముందో. ఒకరోజు దుర్గా వాళ్ళ ఇంట్లో ఒక చిన్న కిట్టి పార్టీని అరేంజ్ చేశారు. ఉదయం నుంచి వంటగదిలో పనితో బిజీ అయిపోయింది జానకి గారు. దుర్గా స్నేహితులందరూ వచ్చినప్పుడు దుర్గా వాళ్ళ అత్తగారిని అందరి ముందు అరుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఇది తీసుకొనిరా, అది తీసుకొనిరా. దాంతో వాళ్ళ స్నేహితులు జానకి గారిని చూసి పని మనిషి అనుకొని, ఈ పని మనిషి నీకు ఎలా దొరికింది? నేను కూడా చాలా రోజుల నుంచి ఫుల్ టైం పని మనిషిని పెట్టుకోవాలి అనుకున్నాను. అయితే తనకి నెలకి జీతం ఎంత ఇస్తున్నావు అని తన స్నేహితురాలు అడగడంతో, జీతం ఇవ్వడం లేదు, తనతో ఫ్రీగా పని చేయించుకుంటున్నాను. తను మా అత్తగారు ఊరి నుంచి వచ్చారు. అర్జున్ నేను చాలా రోజుల క్రితమే వీళ్ళని మరిచిపోయాము. కానీ ఇద్దరు తమ కొడుకు కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. వీళ్ళు ఇలా రావడంతో అర్జున్కు చాలా కోపం వచ్చింది. కానీ అందరి ముందు ఏమి చెప్పలేక నన్ను అడిగాడు. అప్పుడు నేను వారిని ఇంటికి తీసుకువెళ్దాం అని చెప్పాను. ఇక్కడ ఫుల్ టైం పని మనిషి కావాలంటే దొరకదు అని మీకు తెలుసు కదా. ఇప్పుడు ఈ పనులన్నీ ఉచితంగా పొందుతున్నాము. అలాంటప్పుడు ఎందుకు వదులుకుంటాము అని దుర్గా అనడంతో, దాంతో దుర్గా స్నేహితురాళ్ళు, నువ్వు తెలివితో మీ అత్తగారిని పని మనిషిని చేశావు. మాకు కూడా అలాంటి పల్లెటూరి అత్తగారు ఉంటే బాగుండు అని చెప్పుకుంటూ వారందరూ నవ్వడం మొదలుపెట్టారు. తన కోడలు మాటలు విన్న జానకి గారు లోపల బాధపడుతూ నిశ్శబ్దంగా తన పనిలో నిమగ్నమై ఉంది. తన మనసంతా తన కోడలు దుర్గా మాట్లాడిన మాటల మీదే ఉండడంతో టిఫిన్ ప్లేట్లు తీసేటప్పుడు చేయి జారి దుర్గా డ్రెస్ మీద పడింది. ఈ కారణంగా దుర్గా ఆగ్రహానికి గురై జానకి గారిని ఒక చెంప దెబ్బ కొట్టి, ఆమెని విలేజ్ ఇడియట్, కొత్తగా ఇక్కడికి వచ్చావు కదా, నిదానంగా ఇక్కడి పద్ధతులన్నీ తెలుసుకుంటావు అనుకున్నాను. నేను ఇది కావాలని చెయ్యలేదు కోడలా. ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు, అది కూడా అందరి ముందు. ఈ మాట చెప్పి జానకి గారు ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ప్రసాద్ గారు ఇంట్లో లేరు. తనని కూడా దుర్గా సరుకులు తీసుకురమ్మని బయటికి పంపింది. కొంతసేపటి తర్వాత ప్రసాద్ గారు మరియు అర్జున్ ఇంటికి వచ్చారు. అర్జున్ ఇంటికి రావడంతో దుర్గా, మీరు నాతో ఏం చెప్పారు? ఆ వృద్ధులను బాగా చూసుకుంటే పనులన్నీ చేస్తారని చెప్పారు కదా. కానీ మీ అమ్మ ఏమో నా స్నేహితులందరి ముందు నన్ను అవమానించింది. అలాగే నా డిజైనర్ డ్రెస్ని కూడా పాడు చేసేసింది. పని మనిషి పద్మ ఇలా చేస్తుందనే కదా తనని పనిలో నుంచి తీసేసింది. ఏంటమ్మా దుర్గా, నువ్వేం మాట్లాడుతున్నావు? మేము నీ తల్లి తండ్రి లాంటి వాళ్ళము, నీ పని వాళ్ళం కాదు. ఈ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు అని ప్రసాద్ గారు అన్నారు. దాంతో అర్జున్, నాన్నగారు మీరు సైలెంట్గా ఉండండి. మీకు ఈ విషయం తెలుసా? ఈ ప్లాటు, ఈ ఉద్యోగం అన్నీ దుర్గా వాళ్ళ నాన్నగారు నాకు ఇచ్చారు. మీ వల్ల నేను పేదరికం మాత్రమే చూశాను. అందుకే నేను మీతో సంబంధాలను తెంచుకొని ఇక్కడికి వచ్చాను. నేను మూర్ఖుడిని.
నా నెంబర్ మార్చడం వల్ల నేను మిమ్మల్ని వదిలించుకున్నాను అనుకున్నాను. కానీ మీరు నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. నేను చెప్పేది ఇద్దరు బాగా వినండి. మీరు ఇక్కడ ఉండాలనుకుంటే ఇంటి పనులన్నీ చెయ్యాలి. లేదంటే ఆ ఊరికి వెళ్ళి ఆ గుడిసెలోనే బ్రతకండి. కొడుకు నిజస్వరూపం చూసి ఈరోజు తల్లిదండ్రులు ఇద్దరూ టెన్షన్తో ఏడ్చుకుంటూ వారి రూంలోకి వెళ్ళిపోయారు. పాపం వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? ఇక్కడ ఉండడం తప్ప వారికి ఇంకొక దారి కనిపించడం లేదు. ఆ తర్వాత కొడుకు కోడలు ఇద్దరూ వాళ్ళని హింసించడం మొదలుపెట్టారు. దుర్గా కావాలని క్లీన్ చేసిన పాత్రలను మళ్ళీ క్లీన్ చేపించేది. ఉతికిన బట్టల్ని మరీ ఉతికించేది. ఇలా ప్రతిరోజు ఇదే జరగడం మొదలైంది. ఒక్కొక్కసారి అర్జున్ కూడా తన తండ్రి మీద చెయ్యెత్తేవాడు. అలాగే దుర్గా కూడా జానకి గారితో రోజంతా గొడ్డు చాకిరి చేపించి హింసించేది. అలా ఇద్దరు కలిసి ఆ ముసలి వాళ్ళను బాగా సతాయించేవారు. ఒకరోజు రాత్రి జానకితో దుర్గా, అత్తగారు, నాకు మీ కొడుకుకి రోజు పాలు తీసుకొని మా గదికి రండి. కేవలం మా ఇద్దరికి మాత్రమే. మీరు త్రాగడం మొదలు పెట్టొద్దండి. కొంత సమయం తర్వాత జానకి గారు పాలు తీసుకొని అర్జున్ గదికి వెళ్ళినప్పుడు అక్కడ కోడలు మాట్లాడుతూ, అర్జున్, మనం వీళ్ళని ఇంతలా హింసిస్తున్నాము, కానీ వాళ్ళు వెళ్లకుండా ఇక్కడే ఉన్నారు. నువ్వు చెప్పావు కదా పల్లెటూరి వారు గౌరవంగా బ్రతికేవారని. మరిప్పుడు ఆ గౌరవం ఏమైంది? అవును దుర్గా, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఏదన్నా ఒక ఉపాయం ఆలోచించి వారిని ఇక్కడి నుంచి పంపించేద్దాము. వీళ్ళను చూస్తేనే నాకు చిరాకు వస్తుంది అని దుర్గా అనడంతో ఈ మాటలు విన్న జానకి గారు బాధపడుతూ రూంలో వెళ్ళి ప్రసాద్ గారితో చెబుతారు, ఇది వినండి, మనం మన ఊరికి వెళ్ళిపోదాం. అక్కడ గంజి తాగి గౌరవంగా బ్రతుకుదాం. ఇక్కడ అవమానాలు పడి 3 పూటల తినే కన్నా ఆ గంజే నయం. ఇలా చెప్పి ప్రసాద్ గారికి జరిగిన విషయమంతా వివరించింది. 2 రోజుల తర్వాత ప్రసాద్ గారు అర్జున్కి ఫోన్ ఇస్తూ, చూడు అర్జున్, ఈవిడ ఏం చెప్తుంది? నాకు అనిపిస్తుంది ఏమైనా బాకీల గురించి అడుగుతుందేమో. నాకైతే తను ఏం మాట్లాడుతుందో అర్థం కావటం లేదు. ఇది విని అర్జున్ ఫోన్ తీసుకొని, హలో, ఎవరు? హలో సార్, మాట్లాడేది ప్రసాద్ గారేనా? మీరు లాటరీ టికెట్ కొన్నారు కదా, దానికి ₹1,00,00,000 తగిలింది. మీరు ఆ లాటరీ టికెట్ తీసుకొని వచ్చి అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి వెళ్ళండి. కొన్ని రోజుల తర్వాత ఆ డబ్బులు మీకు అందజేస్తాము. ఆ మాట విని అర్జున్ ఆనందంతో ఉబ్బి తప్పిపోయాడు. ఆ సంతోషాన్ని బయట కనిపించకుండగా మేము వస్తున్నాము అని ఫోన్ పెట్టేసిన తర్వాత ప్రసాద్ గారు అర్జున్తో అడుగుతారు, ఏం చెప్పారు కొడకా అని. ఎప్పట్లోగా తిరిగి ఇవ్వాలంట వాళ్ళ డబ్బులు? నాన్నగారు, మనం రేపు వెళ్ళి డబ్బులు మొత్తం ఇచ్చేద్దాం. ఒకవేళ అందులో నీ సంతకం కావాలని అడుగుతారేమో. కాబట్టి మీరు వస్తే ఏ టెన్షన్ లేకుండగా పని ముగించుకోవచ్చు. నాన్నగారు, మీరెంత డబ్బు తిరిగి ఇవ్వాలి అనడంతో నాకు తెలిసి 30,000 దాకా ఇవ్వాలి. నేను చాలా కాలంగా వారి డబ్బులను తిరిగి చెల్లించడానికి చాలా ప్రయత్నిస్తున్నాను. దానికోసం నేను ఎన్ని లాటరీ టికెట్లను కొన్నాను, కానీ ఒక్క లాటరీ టికెట్ కూడా నాకు తగలలేదు. ఒకవేళ నా దగ్గర ఈ డబ్బులు ఉండి ఉంటే నేను వాళ్ళకి ఎప్పుడో తిరిగి ఇచ్చేవాణ్ణి అని ప్రసాద్ గారు అనడంతో, దానిదేముంది నాన్నగారు, నేను మీకిస్తాను, మీరు వారికి తిరిగి చెల్లించండి. అయినా మీరు ఆ డబ్బులు నా కోసమే కదా తీసుకుంది, అందుకే ఇస్తాను. కాబట్టి మనం రేపు బయలుదేరుదామన్నాడు అర్జున్. ఆ తర్వాత ప్రసాద్ గారు మరియు అర్జున్ ఇద్దరు కలిసి ఊరికి వెళ్ళి అక్కడ అందరి అప్పును తీర్చేసి ఫోన్ చేసిన వ్యక్తి చెప్పిన అడ్రస్ దగ్గరికి వెళ్ళి ఒక పేపర్ మీద ప్రసాద్ గారు సంతకం పెడతారు. అక్కడున్న వ్యక్తి, మీరు కూడా ఇక్కడ సంతకం పెట్టాలి సార్, తనతో పాటు ఎవరు వచ్చారో ఇక్కడ మాకు తెలుస్తుంది అనడంతో అర్జున్ కూడా సంతకం పెట్టాడు. వెళ్లే ముందు అర్జున్ ఆ వ్యక్తితో ప్రైవేటుగా మాట్లాడాడు. ఆ లాటరీ డబ్బులైతే నేను ఫామ్లో ఫిల్ చేసిన అకౌంట్ నెంబర్లో పడిపోతాయి కదా అని అనడంతో, అవును సార్ అన్నాడు. దాంతో అర్జున్ ఆ ₹1,00,00,000 గురించి కలలు కనడం మొదలుపెట్టాడు. దుర్గా ఈరోజు ఇంట్లో చాలా పెద్ద పార్టీ అరేంజ్ చేసి, మీ బట్టల్ని చూసారా, చినిగిపోయి పాత వాటిలా ఉన్నాయి. కాబట్టి నేను మీకోసం కొత్త బట్టల్ని తీసుకొని వచ్చాను, అవి వేసుకోండి అంది దుర్గా. ఆ బట్టలు చూసిన ప్రసాద్ గారు మరియు జానకి గారు, మేము ఇలాంటి బట్టలను ఎప్పుడూ వేసుకోలేదు,
మాకు వద్దు అని అనడంతో, లేదత్తయ్య, ఇక్కడి వారంతా ఇటువంటి దుస్తులు ధరించే పార్టీకి వస్తారు, కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవే వేసుకోండి అంటూ కోడలు ప్రేమగా ఇచ్చింది. ప్రసాద్ మరియు జానకి గారు కోడలు మాటని కాదనలేక ఇద్దరు కలిసి ఆ బట్టల్ని వేసుకొని రెడీ అయ్యారు. కొడుకు కోడలు బట్టలైతే భిన్నంగా ఉన్నాయి. పార్టీకి వచ్చిన అతిథుల డ్రెస్సులు కూడా భిన్నంగా ఉన్నాయి. కానీ మనలాంటి బట్టలు వేసుకున్న ఈ వ్యక్తులందరికీ స్వాగతం పలుకుతున్నారు. కొందరు ఆహారం ఇస్తున్నారు, కొందరు నీళ్లను అందిస్తున్నారు అన్నాడు ప్రసాద్ గారు. నా గొంతు కూడా ఎండిపోతుంది ఇంతమందిని చూసి. నీళ్లు దాహం కావడంతో జానకి గారు కుర్చీలో కూర్చుంటూ ఒక వ్యక్తిని పిలిచింది. అతను కూడా సరిగ్గా ప్రసాద్ గారిలాగే దుస్తులు ధరించి ఉన్నాడు. బాబు, నాకు కొంచెం నీరు ఇవ్వండి, తాగడానికి దాహంగా ఉంది అన్నారు జానకి గారు. ఎక్కువ విశ్రాంతి తీసుకోవద్దండి, తీసుకుంటే డబ్బుల్ని కట్ చేస్తారు. వెళ్ళి ఇప్పుడు వచ్చిన వారికి కట్లెట్ వడ్డించండి అంటూ ఆ వ్యక్తి కోపంగా అన్నాడు. అతడి మాటలు విని ఆశ్చర్యంగా ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. తను ఏం చెబుతున్నాడు అర్థం కావడం లేదు. పద, వెళ్ళి అర్జున్ని అడుగుదామని జానకి గారు అర్జున్ దగ్గరికి వెళ్తుండగా దుర్గా వాళ్ళ ఎదురుగా వచ్చి, మంచిదైంది మీరు నాకు కనిపించారు, మీ మనవరాల్ని కొంచెం చూసుకోండి. పార్టీ ముగిసే వరకు దుర్గా ఇలాగ చెబుతూనే జానకి గారి ఒళ్ళో పాపని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఆమె స్నేహితులలో ఒకరు వెనక నుంచి వచ్చి, ఏ దుర్గా, ఈ పాప నీ కూతురా? సో క్యూట్. ఆవిడ నీ కూతురి ఆయానా? ఈ రోజుల్లో పిల్లల్ని నమ్మకంగా చూసుకునేవారు దొరకడం చాలా కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో వీరిని చూస్తే నమ్మదగిన వాళ్ళలాగా కనిపిస్తున్నారు. నమ్మదగిన వారు కాబట్టే కదా వాళ్ళని ఆయాగా ఉంచుకున్నానని దుర్గా అంది. అర్జున్ అక్కడే నిలబడి ఉన్న దుర్గా మాటలు విని ఏమీ అనలేదు. ఈ మాటలు విన్న తల్లిదండ్రులు ఆశ్చర్యంతో ఇలా అంటున్నారు. అందుకే అనుకుంటాను మనకి పనివాళ్ళు వేసుకునే బట్టలను ఇచ్చింది. మాకు అర్థం కావడం లేదు వాళ్ళు ఏమీ ఆలోచిస్తున్నారు. పదండి, వెళ్ళి అర్జున్ని అడుగుదాము. దాంతో అర్జున్, మీ మనవరాల్నే కదా ఆడించమని చెప్పింది. నాన్నగారు, కొడుకా, తాతయ్యగా నా మనవరాల్ని ఆడించగలను, అది నాకు సంతోషాన్ని ఇస్తుంది. కానీ మీరు మమ్మల్ని పనివాళ్ళను చేశారు, మోసం చేసి ఇక్కడకు తీసుకొని వచ్చిన తర్వాత మాకు ఆ ఊరి పేదరికమే చాలా మెరుగ్గా అనిపించింది అన్నారు ప్రసాద్ గారు. అంటే మీరు కావాలనే మమ్మల్ని పట్టించుకోవట్లేదా? మాకు సేవ చేయడం మీరు బానిసత్వంగా భావిస్తున్నారా అని అర్జున్ అనడంతో, కొడుకా, మేము పేదవాళ్ళమైనా బానిసత్వం చెయ్యలేము. కొడుకా, నువ్వు ఏం మాట్లాడుతున్నావో గుర్తుపెట్టుకో. భార్య మీద ఆధారపడి బ్రతికేవాడు ఎప్పుడూ బానిసత్వమైన జీవితాన్ని గడుపుతాడు అంటూ ప్రసాద్ గారు జానకితో, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అనడంతో, అరే వెళ్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నారు? అయినా మీ ఊరు వెళ్ళాలంటే మీ దగ్గర డబ్బులుండాలి కదా, లేకపోతే మళ్ళీ ఆ గుడిలో పోయి బతకాలని కోరిక కలుగుతుందా? ఇక్కడి నుంచి మీ ఊరు చాలా దూరం, మీరు మా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నారు ప్రసాద్ గారు. దీనితో దుర్గాకు కోపం వచ్చి, అందరూ వినండి, ఈ బిచ్చగాన్ని గుడిలో నుండి తీసుకొని వచ్చి నా ఇంట్లో ఆశ్రయం కల్పించాను. ఇప్పుడు మమ్మల్ని వెన్నుపోటు పడిచి ఇక్కడి నుంచి పారిపోవాలని చూస్తున్నాడు. ఈ కాలంలో మంచితనానికి రోజులే లేవు. ఏం చెప్తున్నావమ్మా? మిమ్మల్ని ఏ మోసం చెయ్యలేదు, మీరే మమ్మల్ని మోసం చేశారన్నారు ప్రసాద్ గారు. ఈ మాటలు విని దుర్గా, మీరు నోరు మూసుకోండి అని గట్టిగా అరుస్తూ, ఓ, నా డైమండ్ రింగ్ ఎక్కడికి పోయింది? కొంచెం చూడు అర్జున్, మీ తల్లిదండ్రులు పేదవారు కాబట్టి అత్యాశకు లోనై ఏమైనా దొంగతనం చేసి ఉంటారేమో, ఒకసారి చూడండి. ప్రసాద్ గారికి కోపం వచ్చి, అర్జున్, నీకు సిగ్గుగా అనిపించట్లేదా? నీ భార్య నీ తల్లిదండ్రులను దొంగ అని అంటుంటే? నాకు తెలుసు నాన్నగారు ఇప్పుడు మీరున్న పరిస్థితి. ఒకవేళ మీరు తీసి ఉంటే తిరిగి ఇచ్చేసేయండి. దుర్గా, వాళ్ళు ఇలా చెప్పరు, ఒకసారి వాళ్ళ బ్యాగు వెతుకు అనగానే, ఇప్పుడు ఇది కరెక్ట్ అన్నారు జానకి గారు. అర్జున్, ఇది వినండి, నేను వారి మురికి పట్టలని ముట్టుకోలేను. నువ్వు చూడు, లేకపోతే నేను పోలీసులను పిలుస్తాను, వారే వచ్చి అసలైన దొంగలను పట్టుకుంటారు
ప్రసాద్ గారు మరియు జానకి గారు నిస్సహాయంగా ఏడ్చుకుంటూ అక్కడే కూర్చొని వారి గౌరవం ధ్వంసం అవ్వడాన్ని చూస్తున్నారు. అక్కడ అందరూ తమల్ని దొంగలా చూస్తున్నారు. వాళ్ళు చూస్తుంది మా బ్యాగులను మాత్రమే కాదు, మా పరువు పోయే విధంగా మా సొంత కొడుకు వెతకడం చూస్తున్నారు. అమ్మ దుర్గా, ఇదంతా ఏంటమ్మా? మేము నిజంగా దొంగలించలేదు తల్లి అంటూ జానకి గారు ప్రాధేయపడుతూ చెప్పింది. వృద్ధురాలు అబద్ధం చెబుతుంది. దాంతో దుర్గా అత్తగారిపై చెయ్యెత్తి కొట్టే ప్రయత్నం చేయగా ఎవరో వచ్చి దుర్గా చెయ్యి పట్టుకొని లాగి ఒక చెంపదెబ్బ కొట్టి, ఇలా చేయడానికి మీకు సిగ్గుగా అనిపించలేదా అంటూ ఆ పోలీస్ ఇద్దరినీ మందలించాడు. ప్రసాద్ గారిని మరియు జానకి గారి పాదాలను తాకి నమస్కరించి సెల్యూట్ చేశారు. ఇది చూసి వాళ్ళ కాళ్ళ కింద నేల కదిలింది. ఆశ్చర్యంతో అర్జున్, సార్, మీకు వీళ్ళు ఎలా తెలుసు అనడంతో, లేదు మీ నాన్నగారు నిన్న మా పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ ప్లాటు ఖాళీ చేయమని మిమ్మల్ని అడిగితే మీరు కొట్టడానికి ప్రయత్నించారని అనడంతో మేము ఇక్కడికి వచ్చాము అని పోలీసులు అనడంతో, మరి మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదన్నాడు అర్జున్. వెనకాల నుంచి ప్రసాద్ గారు వచ్చి చెప్పడం మొదలు పెడతారు. కొడుకా, ఈ ప్లాటు నీకు మీ మామగారు ఇచ్చారు, కానీ నువ్వు దాన్ని మీ తండ్రికి ఇచ్చావు. ఇది ఎలా అంటే, ₹1,00,00,000 దురాశతో మీరు కాగితాలపైన సంతకం చేశారు కదా, అదంతా నేను వేసిన ప్లాను. మీరు ఏమనుకున్నారు? మీరు మాత్రమే ప్లాన్లు వేయగలరా? నేను పల్లెటూరి వాడిని అయినప్పటికీ నువ్వు చెప్పింది నిజమే. మా గౌరవం మహోన్నతమైనది. మీరు దాన్ని ఉద్దేశపూర్వకంగానే నాశనం చేస్తున్నారని తెలియగానే అప్పుడు మేము ఈ ప్లాన్ వేయాల్సి వచ్చింది అని ప్రసాద్ గారు అనడంతో దుర్గా టెన్షన్తో చెప్పడం మొదలుపెట్టింది. అర్జున్, మీరేమో మనం కోటీశ్వరులం అవుతామని చెప్పారు. మరి ఇప్పుడు ఇదంతా ఏంటి అనడంతో, నేను చెప్తాను కోడలా, ఇతను ₹1,00,00,000 లాటరీ అనుకొని పత్రాలపై సంతకం చేసిన పత్రాలు నిజానికి ఈ ప్లాట్కి సంబంధించినవి. ఇప్పుడు ఆ ప్లాట్ నా పేరు మీదికి మారిపోయింది. ఇంకా తను నా అప్పులన్నీ తీర్చేశాడు. ఒకవేళ మీరు కోరుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉండి మాకు సేవలు చేయండి. ఇప్పుడు మీలాంటి మోసగాళ్లతో పాటు నేను కూడా కొంచెం మోసం చేయడం నేర్చుకున్నాను అనేది నిజం. ఒక అనాగరిక పల్లెటూరి వ్యక్తి తన మర్యాదను విడిచిపెట్టినప్పుడు ఇలా జరుగుతుంది అన్నారు ప్రసాద్ గారు. ఈ ప్లాట్ మీది ఎలా అవుతుంది? మీకు మా నాన్న గురించి తెలియదు. ఈ పోలీసులు కూడా మా నాన్నను ఏం చేయలేరు. ఆగండి, నేనిప్పుడే మా నాన్నకు ఫోన్ చేస్తాను. ఇలా తన ఫోన్ తీసి వాళ్ళ నాన్న కృష్ణకు చెయ్యబోయేసరికి, అవసరం లేదు తల్లి, మీ నాన్న ఇక్కడే ఉన్నారు అనడంతో, నాన్నగారు మీరొచ్చేశారా? మీరు రావడం మంచిదైంది. ఈ ముసలివాడికి చెప్పు, ఈ ప్లాట్ అతనిదని అంటున్నాడు అని దుర్గా అనడంతో, తల్లి, ఇది చట్టబద్ధమైన పని, నేను చట్టానికి అతిథుణ్ణి కాదు అని అనడంతో, నాన్నగారు మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? మీ దౌర్జన్యాలతో విసుగు చెంది వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు వారు నాకెదురయ్యారు. ఇక్కడి నుండి వెళ్ళిపోతామని చెప్పారు. ప్రసాద్ గారు నా చిన్ననాటి స్నేహితుడు. అతన్ని హింసించడాన్ని నేనెలా అనుమతించగలను? ముఖ్యంగా ఆ టార్చర్ నా కూతురు చేస్తున్నప్పుడు. మీకు తెలుసా, నేను కూడా అతనిలాగే పేదవాడిని. నాకు తిండి దొరకని సమయంలో అతను భోజనం పెట్టాడు. ఊరికి వచ్చి సెటిల్ అయి డబ్బులు సంపాదించాలనే తపనతో నేను అతన్ని మర్చిపోయాను. కానీ ఈరోజు నాకు ఆ దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చాడు. కాబట్టి వారి రుణం తీర్చుకోవడానికి నేను నా స్నేహితుడితో కలిసి ఈ ప్లాన్ వేశాను. ఇప్పుడు మీరు ఏమి చేస్తారో నాకు చెప్పండి. వీధుల్లో బ్రతకడమా లేక వారి సేవ చేసుకోవడమా అని కృష్ణగారు అన్నారు. ఎందుకంటే ఇప్పుడు కోట్లు విలువ చేసే ఈ బంగ్లాకి ఇతనే ఓనరు. ఆయన ఏది చెబితే అది చేయాల్సి ఉంటుంది. ఆ పోలీస్ నా స్నేహితుడి కొడుకు. నేను అతన్ని చదివించాను. తను కొన్ని రోజుల క్రితం ఈ ఉద్యోగాన్ని సాధించాడు. ఇంతమంది ఇక్కడ ఉన్నారని తెలిసి వారి ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, మీరిద్దరూ ఇక్కడ వీధుల్లో తిరగాలనుకుంటున్నారా? లేకపోతే మీరు వారి కోసం సేవ చేయాలనుకుంటున్నారా? ఇది విని వాళ్ళ కాళ్ళ కింద నేల కదిలింది. ఏడుస్తూ వచ్చి
తల్లిదండ్రుల పాదాల మీద పడి క్షమించమని అడుగుతారు అర్జున్ మరియు దుర్గా. ఇప్పుడు ఇద్దరికీ తల్లిదండ్రుల సేవ చేయడం తప్ప మరే దారి లేదు. రోజంతా దుర్గా పని మనిషిలా వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్లకు సేవ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.